ఏదైతే నిన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు మీడియా సమావేశంలో కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. దాని గురించి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారు మాకిచ్చిన తాండూరు ప్రజలు మాకిచ్చిన తీర్పుని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు మేము చేసే మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి పనులు కానివ్వండి, మేము చేసే మంచి పనులు కానివ్వండి, దాన్ని చూసి ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నీరాజనం పలకడం జరిగింది. అలాంటిది వాళ్ళు ఓర్వలేక మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు అని వారికి విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఇంత మెజారిటీతో, అంటే మనము ఊహించలేని మెజారిటీ, వాళ్ళని ఎన్ని ఎమ్మెల్యే ఎలక్షన్లో కానివ్వండి, ఎంపీ ఎలక్షన్లో కానివ్వండి, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానివ్వండి, లాస్ట్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా తిరస్కరించడం జరిగింది వాళ్ళని. ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారనేది. ఒకటి వెనుకకు మళ్ళీ చూసుకోండి మీరు. మాకు ఎన్నికల కమిషనర్ ఇచ్చిన సమాచారం ప్రకారం మేము కాంగ్రెస్ పార్టీ ఓటర్ లిస్టులో ఓట్లు వేసింది చూసుకుంటే మేమే కాంగ్రెస్ పార్టీ నుంచి 41% మేమే ముందంజలు ఉన్నాము. అది ఒక్కసారి మీరు చూసుకోండి. ఎందుకంటే మేము ఎన్ని ఓట్ల మెజారిటీతోని మేము తాండూరు లోపల విజయం సాధించడం జరిగింది అనేది మీరు ఒక్కసారి ఎలక్షన్ కమిషనర్ ద్వారా తెలుసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. మేము అది ప్రత్యేకంగా మీకు ఒకటి చెప్పారు. మన దగ్గర 52,000 ఓట్లు మెజారిటీ ఓట్లు పోల్ అయితే అందులో మేము 21,000 చేంజ్ కాంగ్రెస్ పార్టీ సాధించడం జరిగింది. మీకు బీఆర్ఎస్ పార్టీకి ఓన్లీ 18,000 చిల్లర. మీరు చూసుకోండి మీరు ఎక్కడున్నారో మేము ఎక్కడున్నాం అనేది. బీజేపీ పార్టీకి వస్తే అసలు గల్లంతైన ఉన్నాయి ఓట్లు. అది కాకుండా మీరు మా మీద బురద జల్లడం ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది తగ్గదని మీకు విన్నవించుకుంటున్నాను. ఇంకొక విషయం, మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారిని చూడండి ఎంత సామరస్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎలాంటి కొట్లాటలు లేకుండా. ఇంతకుముందు మేము కూడా ఇది 3వసారి గెలవడం జరిగింది, మున్సిపల్ చైర్మన్గా కావడం జరిగింది. మీరేదైతే మున్సిపల్ చైర్మన్లను చేస్తే మీరు అవగాహన లేని మున్సిపల్ చైర్మన్లను తెచ్చిపెట్టడం జరిగింది. మా సార్ అలా కాకుండా మేము 3వసారి గెలిచిన వాళ్ళైతే ఏదైతే ప్రజల లోపల న్యాయం చేస్తారు వీళ్ళు అని ఒక చైర్మన్ కానివ్వండి, వైస్ చైర్మన్ కానివ్వండి, ఒక హ్యాట్రిక్ వ్యక్తులను తీసుకురావడం జరిగింది మా ఎమ్మెల్యే గారు. అది మీకు గుర్తు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇంతకుముందు ప్రతి కౌన్సిల్లో చూసినాము, మీరు రావడము, కూర్చోవడము, ఒకటే పార్టీలో ఉన్న లొల్లి చేయడం కౌన్సిల్లో. ఇలాంటి అభివృద్ధికి మీరు తోడ్పాటు చేయలేదు. అది మేము స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ప్రజలు అందుకే మీకు ఇలాంటి తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ప్రజల లోపల మీకు ఇచ్చిన తీర్పును ఒప్పుకొని సైలెంట్గా ఉండి మీరు అభివృద్ధికి తోడ్పడాలని మీకు ఒకటే విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే మీలాగా దూషించే స్వభావం మాది కాదు. మేము ప్రజల లోపల మంచిగా వెళ్ళి పనిచేయాలనుకుంటున్నాము. మా ఎమ్మెల్యే గారు కూడా అంతే మంచి స్వభావంతో ప్రజల మనస్సును గెలుచుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే గారు వచ్చిందంటే 40 రోజుల లోపల ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. అంత మంచి మనసున్న ఎమ్మెల్యేను మీరు దూషించడం మీకు తగదని విన్నవించుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే మీరు ప్రతిసారి నాన్ లోకల్ అంటున్నారు. సార్ గారు నాన్ లోకల్ కాదు, లోకలే. మీరు చూడండి, సార్ పిల్లలు నలంద స్కూల్లో చదివారు. మీ పిల్లలు ఎక్కడైనా చదివినట్టు ప్రూఫ్స్ చూపియండి. మీరు ఎక్కడన్నా తాండూరులో చదివినట్టు ప్రూఫ్స్ చూపియండి మాకు, మేము ఒప్పుకుంటాము.
సారు మాటి మాటికి పరిగి వెళ్తారు, వెళ్ళరు. సారు ప్రజల గుండెల లోపల నిలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాండూరులో నెక్స్ట్ టైం కూడా ఎమ్మెల్యే అయ్యేదే మనోహర్ రెడ్డి అన్నది. తప్పకుండా తాండూరు ప్రజల మనస్సును గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి తాండూరు లోపల. మారుమూల ప్రాంతాల నుంచి తాండూరు టౌన్ వరకు ఎన్నో నిధులు తీసుకురావడం జరిగింది. హైవే ఇప్పుడు తాండూరు నుంచి వికారాబాద్ రోడ్డు చూడండి మీరు, మంచి మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా మీకు. బైపాస్ రోడ్డు ఏమైనా ఏ వర్కులు కావట్లేదు. మీరు మొన్న ఎలక్షన్లో ఏదైతే మీరు వచ్చి మీరు అవసరం లేకుండా వచ్చి లొల్లి చేసి పోలీసులను దూషించడం ఎంతవరకు సమంజసం? ఒక అధికారుల మీద చెల్లి చేసుకునే తత్వమా మీది? మీరు ఒక ఎమ్మెల్యేగా చేసిరు కదా, అధికారులను చెయ్యి పెట్టి దొబ్బడం ఎంతవరకు సమంజసం? అది తప్పు. మీరు చేసి బురద మా మీద చల్లడం అది పద్ధతి కాదని మీకు ఒకటే విన్నవించుకుంటున్నాను. ఎమ్మెల్యే గారి వెనకాల మీరు అంటున్నట్టు చిల్లర వ్యక్తులు ఎవ్వరూ లేరు. ఎమ్మెల్యే వెనకాల అంత సపోర్టుగా ప్రతి ఒక్క పనిచేసే నాయకుడు ఉన్నాడు. ఎలాంటి చిన్న మచ్చలేని నాయకులు ఉన్నారు ఎమ్మెల్యే గారంట. మీరు అలాంటిది మాట్లాడొద్దని ఒకటే మీకు విన్నవించుకుంటున్నాను. మీరు రంగులు మార్చడం అంటున్నారు ఎమ్మెల్యే గారు. మీలాగా పార్టీ కండువలు మార్చే పద్ధతి మాది కాదు. మీరు కాంగ్రెస్ పార్టీలో గెలిచి, మీరు కాంగ్రెస్ పార్టీ మీకు ఎంత నమ్మకంతో గెలిపించింది, వాళ్ళని మీకు అండగా ఉన్న కార్యకర్తలను వదిలిపెట్టి మీరు బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళడం జరిగింది మీ సొంత లాభం కోసం. అందులో వచ్చి న్యాయం చేసిండ్రా అంటే అలా అది కూడా లేదు. వర్గపోరు తప్ప మీకు చేసింది ఏమీ లేదు. మీకు ఒకటే విన్నవించుకుంటున్నా, రంగులు మార్చే తత్వం మీది, మా సారిది కాదు. సారు ప్రజల లోపల పనిచేసే తత్వమే తప్పితే ఒకరిని దూషించే స్వభావం సారి లోపల లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడు కానీ మనము మీరందరూ చూస్తున్నారు మీడియా మిత్రులు, ఈ గత 2 సంవత్సరాల నుంచి మనం ఎలాంటి అభివృద్ధి చేసుకుంటున్నాం తాండూరు లోపల. ఎలా పోలీస్ వ్యవస్థ కానివ్వండి, మున్సిపల్ వ్యవస్థ కానివ్వండి, ఏదైనా మనకు సార్ ఏం చెప్తున్నాడు, ఒక నీట్నెస్ కావాలి మనకు, తాండూరుని అభివృద్ధి పరచాలి. విద్యారంగంలో కానీ ఎలాంటి మనం పేదవాళ్లకు న్యాయం చేయాలనే విధంగా ప్రతి ఒక్కరిని మా లీడర్లందరినీ ప్రోత్సహించడం జరుగుతుంది. ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. మీకు ఒకటే చెప్తున్నాను, ఖబర్దార్ మీకు ఎలాంటి మా మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి. ప్రతి మారు మీరు చేసిన తప్పు మీకు ప్రజలు ఆల్రెడీ శిక్ష వేశారు. ఆ శిక్షను శిరసా వహిస్తూ మీరు రేపు ప్రజల లోపల ఏమి పని చేయాలనేది ఒకటి ఆలోచన చేసి ప్రజలకు న్యాయం చేసే విధంగా నడుచుకోవాలని చెప్తూ ముగిస్తుంది.